గురువుగారు, మరి మా ఇంట్లో ధనం ఉండట్లేదు. అసలు ఎంత కష్టపడ్డా ధనం రావట్లేదు. అంటే ఇలాంటి సమస్యలకు, అలాగే ఇంట్లో ధనం ఉండట్లేదు, ఇంట్లో ఉద్యోగం వచ్చినా ఏదో ఒక సమస్యతో మళ్ళీ మనము నార్మల్ అయిపోతున్నాము అని చెప్పేసి చాలామంది ధనం సంబంధించిన సమస్యలు చెప్తూ ఉంటారు. కానీ ఆళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని చూస్తే మాత్రం బ్రష్ చేయకుండా, అసలు ఏం చేయకుండా వంటలు చేయడం, ఇంటి ముందు ముగ్గులు పెట్టడము, అదే చింపిరి జుట్టుతోని మగవాళ్ళ ముందు వెళ్ళడము, అలాగే నైటీలతోని తిరగడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆ అలక్ష్మిని మనం స్వాగతించడానికి ఇవి సంకేతాలని చెప్పుకోవచ్చా? తప్పకుండమ్మా. ఇప్పుడు మనకు వేమన పద్యాల్లో రాశారు. ఆ! ఏమని? భాండశుద్ధి లేని పాకమేల, ఆ! చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నారు. అంటే ఒక పాత్రను శుద్ధి చేయకుండా వంట వండితే అది ఎంత పవిత్రంగా మనం వండినా రుచి ఉండదు. అది శుభానికి పనికిరాదు. అవును. చిత్తశుద్ధి లేని శివపూజలేలరా. ఆ! మన ఆలోచనలు ఎక్కడో పెట్టుకొని దేవుడికి పూజ శివుడిని చేస్తే అభిషేకించితే ఉపయోగం ఏంది? ఏమొస్తది? అవును. రాదు గురించి. అలాగే ఏ స్త్రీ అయినా సరే అఖండ లక్ష్మీ యోగాన్ని పొందాలన్నా, సకల సౌభాగ్య యోగాన్ని పొందాలన్నా ఆ స్త్రీ బ్రహ్మ ముహూర్త సమయానికి ముందు లేచి స్నానం ఆచరించి, అంటే సూర్యోదయానికి పూర్వమే ఇల్లు చిమ్మి, అంటే ఆ ఇంటి బయట ముంగిట ముగ్గు వేస్తే అప్పుడు లక్ష్మీదేవి ఆగమనానికి నాంది. ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఫ్యాషన్ పేరుతో కావచ్చు, లేకపోతే చలికి భయపడి కావచ్చు, లేకపోతే ఇంట్లో వాళ్ళకిచ్చిన ఫ్రీడమ్ వల్ల కావచ్చు, అత్తమామలు కూడా పట్టించుకోవట్లేదు అనుకోండి. ఒకప్పుడు మేము పాటించాము, ఇప్పుడు ఏముందులే ఎవరు పాటిస్తున్నారు, ఈ అపార్ట్మెంట్లు ఇప్పుడు రకరకాలుగా అయిపోయినాయి. ఇప్పుడు ఇంతకుముందు ఎవరి ఇల్లు వాళ్ళకి కనపడేదమ్మా. ఇప్పుడు అపార్ట్మెంట్స్ పేరుతో ఒక దాంట్లోనే ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి. ఎవరో ఒకరి ముగ్గేస్తే చాలు, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి మధ్యలోనే ఉంటది కాబట్టి సో మనం వేయక్కర్లేదు అనుకుని వేయకుండా ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు మనం. అలాగే ఎవరు వేస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అది కూడా గమనించాలా. ఇక్కడ కొన్ని విషయాలలో స్త్రీలు చేసే అశ్రద్ధ వల్ల ఆ ఇంట్లో పురుషులు చేస్తున్న ప్రయత్నాలలో ఆటంకాలకి ప్రధానమైన కారణం. అది ధన సంబంధ రీత్యా కానీ, లేదా వృత్తి ఉద్యోగాల రీత్యా కానీ, కుటుంబంలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కానీ. ఇప్పుడు గృహయోగం కావాలి అంటారు. గృహయోగానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం ఏం చేయాలి? డబ్బులు వచ్చే పనికి ఏదైతే చేయాలో అవన్నీ మనం చేయాలి. ఏం చేయకుండా గృహయోగం కావాలంటే ఎలా వస్తుంది? ఏం చేయకుండా మనం ఆచరించాల్సినవి ఆచరించకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే ఎలా కలుగుతుంది? ఆ లక్ష్మీదేవి ఎక్కడైతే, ఏ ఇల్లు అయితే సుగంధ పరిమళాలతో సూర్యోదయానికి సందర్భంలో సుగంధ పరిమళాలతో వెదజిల్లులా ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. ఎక్కడైతే బూజు పట్టి ఉండడము, ఎక్కడైతే చిమ్మిన కసువును ఒక చోట పెట్టడము, ఏర్పాటు చేయడము, ఈశాన్యం మూల బరువులు పెట్టడము, ఇల్లు అపరిశుభ్రంగా ఉంచడము, ఇలాంటివి ఆచరిస్తారో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుంది. దీనికి ప్రామాణికంగా ఒక కథ చెప్పాలి మీకు. ఇక్కడ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెళ్ళు అన్నమాట. వీళ్ళు లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? నిండుగా ఆభరణాలు ధరించి, చక్కగా మంచి వర్ణం కలిగిన చీరను ధరించి, నుదుటిన బొట్టు, అఖండ, అంటే అమ్మవారిని చూస్తేనే ఒక దేవీ స్వరూపంలా కనబడుతుంది. ఇక జ్యేష్ఠాదేవి దిగంబరంగా నల్లని కురులతోటి, నల్లని ఛాయతోటి ఆమె ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఒకసారి జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవిని అందరూ ఇష్టపడుతూ ఉండేసరికి ఎక్కడో చిన్న ఒక ఆలోచన కలుగుతుంది. నేను లక్ష్మీదేవి ఇద్దరం అక్కాచెల్లెళ్ళమే కదా, కానీ తన్నే ఎందుకు ఇష్టపడుతున్నారు, నన్ను ఎందుకు అసహ్యంగా చూస్తున్నారు వీళ్ళు అని నారద మునీంద్రుడు వాళ్ళు వెళ్తూ ఉంటే తన ఆలోచనని నారదులకి అడుగుతుందన్నమాట. నారద, మీ ఇద్దరం అక్కాచెల్లెళ్ళమే కదా, మా లక్ష్మీదేవిని చూసినట్టు నన్నెందుకు అలా వాళ్ళు ఆకర్షణీయంగా చూడట్లేదు అంటే, అప్పుడు నారదునికి ఇద్దరు తల్లులతో సమానం. సో ఆయనకి ఎలా వర్ణించాలి? అయితే ఒక పని చేయండి అమ్మా, లక్ష్మీదేవిని దూరం నుంచి రమ్మని చెప్తారనమాట. ఆ తల్లి అక్కడి నుంచి నడిచి వచ్చే విధానాన్ని చూసి, అమ్మ మీరు నడిచి వస్తే అద్భుతంగా ఉన్నారమ్మా, మీరు ఇంట్లోకి వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అలాగే జ్యేష్ఠాదేవిని, అమ్మ మీరు వెళ్తూ ఉండండి అమ్మా అని అంటాడు. ఆమె వెళ్ళి, అమ్మ మీరు వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉన్నారు అని ఇక్కడ చాలా తెలివిగా సమాధానం చెప్తాడు. అంటే ఎక్కడైతే ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది. జ్యేష్ఠాదేవి కొలువైన చోట లక్ష్మీదేవి ఉండదు. అంటే అపరిశుభ్రంగా ఎక్కడ వస్తువులు అక్కడ పారేయడం,
మీరు ఉదాహరణకి కొందరు ఇళ్ళని గమనించండి అమ్మా. ఎవరైనా మనకు ఫోన్ చేసి పెళ్లి శుభలేఖ ఇస్తామనో లేకపోతే ఇంకేదైనా కార్యక్రమానికి పిలవడానికి వస్తున్నామని చెప్తే అప్పటిదాకా వాళ్ళు అసలు ఇంటి గురించే పట్టించుకోరు. వాళ్ళు వస్తున్నారు అని అంటే కుర్చీ మీద బట్టలు, సోఫా మీద బట్టలు అన్ని తీసి మంచం కిందకి నెట్టేస్తారు. వాళ్ళు వచ్చి చూసే ఏ గది అయితే ఉంటుందో ఆ గదిని చాలా నీట్గా అలంకరించుకొని ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి, అబ్బా ఇల్లు మీరు చాలా బాగా పెట్టుకున్నారమ్మా, మా ఇంట్లో అసలు ఎట్లా పడితే అట్లా పడేసి ఉంటాం అని చెప్పేసి అని అంటారు. కేవలం ఆ చిన్న సాటిస్ఫాక్షన్ కోసంగా ఎవరి కోసమో పని చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడం కోసంగా వాళ్ళ కోసం ఆలోచించరు. ఇదే పనిని వాళ్ళు రాకముందు కూడా చేసుకోవచ్చు, కానీ వాళ్ళు వస్తున్నారంటే చేస్తుంటారు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా సకాలంలో పొందలేకపోవడానికి ప్రధానమైన కారణం. ఏ ఇంట్లో అయితే అఖండ లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే ఆ ఇంట్లో స్త్రీ పొద్దున్నే లేచి స్నానమాచరించి దేవునికి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత వంట వండినా ఏది చేసినా కూడా అది పవిత్రంతో సమానం. తను చేసే పూజల వల్ల ఆ కుటుంబానికి సౌఖ్యము, సిరి సంపదలతో కూడిన జీవితం పొందడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించడానికి కారణమవుతుంది.